ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆలపాడు గ్రామంలో కొల్లేరు అభయారణ్యం మూసివేశారు. వరదల కారణంగా కొన్ని రోజుల నుంచి మూసివేశారు. 4 అడుగుల నీరు తగ్గే వరకు ఈ పర్యాటక కేంద్రాన్ని తెరవరని స్థానికులు చెప్తున్నారు. కోమటిలంక గ్రామానికి వెళ్లడానికి పడవల సహాయంతోనే వెళ్తున్నామని వాపోయారు. చిన్నపాటి వర్షాలకి నాగరాజు కాలువ ప్రవాహం ఎక్కువ అవడంతో ఇక్కడి గట్లు మునిగిపోతూ ఉంటాయన్నారు. వరద ముంపులో ఏదైనా ఆసుపత్రికి వెళ్లాలన్నా తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్లాలన్నా ఈ పడవల సహాయంతోనే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయటకు వెళ్తున్నామని కోమటిలంక గ్రామస్తులు అంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల సందర్శన కేంద్రం కూడా ఇక్కడ మనం ఉన్నాము. అంటే ఇక్కడ ఈ కొల్లేరు నుంచి కూడా ఈ 10-15 రోజుల నుంచి పెట్టుకున్న వరద ప్రభావం ఇంకా ఈ కేంద్రాన్ని కూడా ఈ పక్షుల కేంద్రాన్ని కూడా ఇక్కడ వదిలే ఉపదేశం అయితే ఇంకా కనబడతలేదు. ఇంకా ప్రస్తుతం అయితే వరద ఉధృత తీవ్రత ఉండటంతోనే ఇక్కడ ఆటపాక పక్షుల కేంద్రం దగ్గర ఇక్కడ మొత్తం కూడా వాటర్ అంతా కూడా ఫుల్గానే ఉంది. ఇంకా 4-5 అడుగులు లోతుల్లోంచి వాటర్ వెళ్తేనే తప్ప ఇక్కడ పక్షుల కేంద్రానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో అక్కడ అన్నీ కూడా పర్మిషన్లు గట్రా అక్కడ ఇవ్వటం జరుగుతుందన్నారు. వాళ్ళు బోటు షికారు కానించి మొత్తం అన్నీ కూడా పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఎవరైతే ఉన్నారో స్థానికుల అధికారులు అయితే చెబుతున్నారు. గత 10 రోజుల నుండి కూడా ఈ కేంద్రం ప్రధాన ద్వారంలో 2 ఉన్నాయి. ఒకటేమో పక్షుల మ్యూజియానికి వెళ్ళే దారి ఒకటి, బోటు షికారుకి వెళ్ళే దారి ఒకటి ఉన్నది. ఇక్కడ పోతే ఎవరైనా సందర్శకులు వచ్చే ఇక్కడ అవకాశం లేదని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాటర్ ఉధృత ఎక్కువగా ఉండటం అటవీ శాఖ అధికారులు ఈ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కొల్లేరులో కలిసిపోతున్నాయి. సమీపంలోని పోలరాజ్ కెనాల్లో నీటి తీవ్రత కొనసాగడంతో పక్షుల కేంద్రాన్ని కొల్లేరు చెరువుగట్టుకి కొల్లేరుకి మధ్యలో ఉన్న గట్టు అయితే కలిసిపోయినట్టు మనకి ఇక్కడ విజువల్స్ లో మనకు దర్శనమిస్తున్నాయని చెప్పొచ్చు. శతాబ్దాల నుంచి కూడా ఈ చెరువు గట్టు కనీసం మరమ్మతులు కూడా నోచుకోవడం లేదని చెప్పి ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. దీంతో గట్టు కుంగించిపోతుంది. చిన్నపాటి వర్షాలు వచ్చినా సరే ఈ గట్టు మీద గండిపడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దీనిపై అటవీ శాఖ అధికారులు కూడా త్వరలోనే వాటర్ ఎప్పుడైతే తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా దీని నుంచి మొత్తం చర్యలు అయితే తీసుకుంటానని చెప్పి అటవీ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు. అలాగే ఇక్కడ ఆటపాక నుంచి అలాగే కోమటిలంక వెళ్ళడానికి ఇదే చెరువు గట్టే మార్గం కింద కనబడుతుంది. ఇక్కడ ఎవరైతే స్థానికులు ఇక్కడి నుంచి వెళ్తున్నారు వాళ్ళని అడిగి ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఇబ్బంది ఎప్పుడు ఇలాగే ఉంటుందా? ఈ మధ్యకాలంలో ఇలా ఉందంటారు? ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. కైలూరు వెళ్ళాలి, ఏది కావాలన్నా కైలూరు వెళ్ళాలి. మాకు ప్రతి సంవత్సరం ఈ ఇబ్బంది పడవలసిందే. ఒక మాదిరి వర్షాలు వస్తేనే ఇలాగే ఉంటుందా, లేకపోతే మాదిరి వర్షాలు ఉంటేనే ఇలా ఉంటుందండి. కాకపోతే ఈసారి బాగా వచ్చింది మాట. ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు? దగ్గర 20 రోజుల పైకి అండి. 20 రోజుల పైన. మీదే ఊరు? మాది కోమటిలంక అండి. కోమటిలంక. మీరు ఏం తెచ్చుకుని ఏంటి? ఈ గేర్లకి దానా అండి. అక్కడ ఎలా ఉంటుంది ఇబ్బంది? చాలా ఇబ్బంది అండి. అక్కడ ఊళ్ళో ఇంటికాడ కట్టేసి మేపాలి గేదెలని. మనకి ఎక్కడన్నా దెబ్బల మీద ఎక్కడన్నా గడ్డి ఉంటే కోసుకుని అదే ఉపనేతం బయటికి వెళ్ళి గేదకి దానా అని అవన్నీ తెచ్చుకుంటాం. మళ్ళీ మీకు అక్కడ స్కూల్ పిల్లలు గట్రా ఉన్నారు కదా, ఇటు నుంచి చదివిలో ఉన్నారా లేకపోతే అక్కడ ఏమైనా స్కూల్స్ ఏమైనా ఉన్నాయంటారు? స్కూల్ ఏమో లేవండి. ఎవరైనా ఆటపాక రావాల్సిందే చదువుకుంటాయి. మార్గం ఏంటిది? మార్గం ఏమో లేదండి. పడవల మీద వెళ్ళాలండి. పడవేనండి. అంతేనండి. ఇది విషయం అయితే ఒక స్థానికులు ఉన్నారు మాట్లాడతానికి కూడా. ఇక్కడ కొద్దిగా ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. ఇలా ఎప్పుడు కూడా ఈ గట్టు అంటేనే వెళ్ళే విధానం కనపడుతుంది. వర్షానికి కూడా ఈ గట్టు ఇలాగ మునిగిపోవడం జరుగుతూ ఉంది. కానీ ఈ విషయాన్ని ఉపాధికి కూడా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా ఉపాధికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెబుతున్నారు. అక్కడ మొత్తం చుట్టూరు కొల్లేరు మునిగిపోయింది. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ఏదైతే పశువులు ఉంటాయో ఆ పశువులకి దానా కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి దానా కూడా ఎక్కడి నుంచో కొనుక్కొచ్చి భుజాల మీద పట్టుకెళ్ళి మోసుకునే పొజిషన్ అయితే ఈ కోమటిలంకకి కనబడుతుంది. ఎవరికైనా సీరియస్ అయినా సరే ఇక్కడి నుంచి వెళ్ళడానికి బోట్ల సహాయంతోనూ వాటితోనే తప్ప ఇక్కడ ఏది పరిష్కారం గమ్మున కనపడలేదు అంటున్నారు. ఆ విధానం మీద ఆ ఊరు గ్రామస్తులు కోమటిలంక గ్రామస్తులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల నుంచి కొంచెం త్వరగా శాశ్వత పరిష్కారం వచ్చేలా కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాజుతో ఆలపాడు పక్షుల సందర్శన కేంద్రం నుంచి స్వతంత్ర టీవీ సతీష్.